నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సరిత. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చేవూరు దళితవాడలో పొలం డబ్బుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పరస్పర దాడులు చేసుకున్నారు. ఓ వర్గం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా చేవూరు సింహాద్రి అనే యువకుడు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. దీనిపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిగా డ్యూటీకి వెళ్తూ ఉంటే మా నాన్నమ్మ మేము ఇద్దరం వెళ్తూ ఉంటే అక్కడ ఆగాను సార్. ఆగి మాకు చేవూరు మనం డబ్బులు ఇవ్వాలి సార్. పొలం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆపి మా బాబాయ్ కూడా పక్కన ఉన్నాడు. డబ్బులు ఇవ్వాలి అది ఇది అని చెప్పి మేము అడిగాం సార్. అడిగిన తర్వాత ఆయన వచ్చి పక్కకు వచ్చి ఆ బూతులు భయంకరంగా అమ్మలక్క తిట్టేసి పైకి వచ్చింది సార్. అందరు అర్థం తీశారు. ఆయన నన్ను అడ్డం తీసినా గానీ ఆయన ఆకుండా 3 సార్లు వచ్చాడు సార్. 3 సార్లు రాగానే కింద పడేసి కొట్టి వాళ్ళ అక్క ఆదిలక్ష్మి వాళ్ళ మామ బెన్నయ్య మొత్తం వచ్చి ముగ్గురు వచ్చి కింద పడేసి తొక్కారు సార్. కడుపు వెనకంతా రాయి తీసుకొని కొట్టారు. కొట్టి గందరగోళం చేశారు సార్. నన్ను చేయగానే ఇంకా మళ్ళీ నా చెయ్యి అతనికి మోచేయి తగిలింది సార్. అంతే జరిగింది. హాస్పిటల్కి భయంకరంగా కొట్టారు సార్. ఇదంతా నొప్పి. నువ్వు ఎప్పుడైనా చంపేస్తాను నేను, ఈ రోజు చంపేస్తాను నేను అని చెప్పి బెదిరించారు సార్. వాళ్ళు ముగ్గురు పైన పడి కొట్టారు. నాకు ప్రాణహాని ఉంది సార్. పోలీసు వారికి సాయం చేయాలి.